బయాసిన వాళ్ళ షాప్కి వచ్చేసాం అనమాట. తెలుసుగా ఎవరో తెలిసే ఉండాలి, పరిచయం అక్కర్లేదు. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ముద్ద బంగారు కొండ ఈపుకుంది పెద్ద వండా. ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నారు అందరు కలిసి. గేమ్ ఏంటంటే ఒకటి కళ్ళకి గంతలు కట్టి అందరిని కొట్టాలా. సో గేమ్ రూల్స్ నేను షూట్ చేస్తాను, నేను కెమెరామెన్. ఈ గేమ్లో నువ్వు మూల కూర్చుంటా, ఓకేనా? గట్టి కడాలా. నేను బ్యాక్ కెమెరా పెడతా చూడండి. ఇంకా కోదినా అక్కాని రెడీ నీకు సావేరా. అమ్మో అమ్మో కన్ఫర్మ్ నీకు సావే. మెల్లి కొట్టండి, అంత గట్టి కూడా మాకండి. నీలా కొట్టు, ఆయనలా కొట్టండి. అవసరం లేదు, అవసరం లేదు. అయ్యో ఆట మధ్యలో ఏముండవు. పాస్ అయిపోయినావా నువ్వు పాస్ అయిపోలా. పాస్ అయిపోకుండా లేదు, నువ్వు రావాల్సిందే. లేదు కొడితే మా ఈయన దుంకితే ఇప్పుడు కట్టు అది మా తోడు. ముక్కు త్వరపెట్టురా. అది ముక్కు బాగుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఓ అమ్మ ఈడేంది వీడికి కనిపిస్తుంది, కనిపించింది వీడికి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఆట ఏంటంటే కళ్ళ గందలు కట్టి కొట్టడమే. ఎవరైతే తగులుతో వాడే మళ్ళీ దొంగ. అరే గౌతమ్ అమ్మ విసిరేస్తుంది. పెద్ద ఆటగాడు వచ్చాడు, ఈయన పెద్ద ఆటగాడు. ఆ ఇసురుతున్నాడు. అమ్మో అయ్యా దండం బాగా పడతావు స్వామి నువ్వు. బ్యాక్ సైడ్ అబ్బో అడుగుడు ఇందాక వచ్చింది మరి రాట. ఇప్పుడు అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. తిప్పు వచ్చాడు పవన్ కళ్యాణ్. వచ్చాడు. ఊపరా గట్టి ఊపరా. కొట్రా నన్ను కాదురా. ఖతం. అబ్బా వాడు చూడు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఏం ఆడమంటే ఆడగాడ. ఇగో ఇది మాత్రం చేస్తాడు. ఎవరికైనా చూపించండి రా. మంచి దివ్య అయిపోయినాక స్వీట్ పెడుతుంది అందరికి. పాయసం తినండి గైస్ అందరూ. నాకు కట్టావా? తీసుకొచ్చి నాకే కట్టారు. తీసుకొచ్చా. ఇదొక హఠాత్ పరిణామం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎప్పుడు
చేశాడు. సరే తరలే. అయ్యో లేదు, అది కాదు. ఒరే వచ్చి వీడియో రికార్డ్ కొడితే మెడ పగిలింది. సక్సెస్ఫుల్గా ఆట మాత్రం మామూలుగా లేదు, ఒక రేంజ్లోనే దోలు తీరిపోయింది ఆట. చూడండి ఎట్లా పడుతుంది చెమట్లు ఈ ఆటకి. ఈడు తప్పించుకుని ఆట అంటే ఈడు తప్పించుకుని తల్లెంపని తప్పించుకుని ఈడుగా తెచ్చుకుంటే వీడికి కరెక్ట్గా కనిపించాయి వాతలు, ఎందుకంటే తెల్లగా ఉంటారు కదా, ముద్దలు మంచిగా కనిపించాయి. ముద్ద బంగారు కొండ ఈపుకుంది పెద్ద వండ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో గైస్ ఇంకా కాసేపు ప్రెస్ తీసుకొని మళ్ళీ డైరెక్ట్గా భీమవరం వాళ్ళు కాబట్టి టైం లేదు, ఓపిక లేదు. కాసేపు ఎనర్జీ బిల్డ్ చేసుకున్న తర్వాత చెలో టు భీమవరం. సో ఇప్పుడే మొత్తం సెట్ అయిపోయేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి భీమవరంకి. సో భీమవరంకి స్టార్ట్ అయ్యే కంటే ముందు మనం ఉంది ఇక్కడ నూతనకల్ అంటే మన ఫస్ట్కి వచ్చేది బయస్ కాదు. సో వాళ్ళ ఇల్లు పక్కనే. సో దివ్య కూడా తెలిసి ఇంటి పక్కనే అంట. వెళ్ళేసి బ్రో ఉంటే మీట్ అవుదాం, లేకపోతే చేసి వాళ్ళ షాప్ చేసి వాళ్ళ మమ్మీ డాడీని కలిసేసి హాయ్ అయిపోయేసి వెళ్దాం. ఆ స్టైల్ చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ నుంచి కూడా నేను చూసాను బ్రో, ఇప్పుడు నుంచి కాదు, ఒక 8 years నుంచి ఫాలో అవుతున్నాను. సో ఒకసారి వీళ్ళుంటే కలిసేసి హాయ్ చెప్పేసి ఏదో ఫోటో దిగేసి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడే మనం బయాసిన వాళ్ళ షాప్కి వచ్చేసాం అనమాట. హాయ్ అండి, బాగుండరా? సో తెలుసుగా ఎవరో తెలిసే ఉంటుంది, పరిచయం అక్కర్లేదు. బ్రో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ ఉన్నాడా? ఓకే ఓకే. కళ్యాణ్ బ్రో ఉన్నాడా? బయటికి వెళ్ళాడా? గ్రౌండ్కి వెళ్ళాడా? ఓకే ఓకే. సరే, అన్ఫార్చునేట్ కావాలైపోయినాం. గాయ్స్ ఇదే వాళ్ళ షాప్, బోర్డింగ్ తెలుసుగా కళ్యాణ్ బ్రోది. సో అది పక్కనే బ్రో కూడా షాప్ పెట్టేట్టున్నాడు, మొబైల్ షాప్. ఎలానే అనుకున్నాం వచ్చాము, ఇంకా అన్ఫార్చునేట్లీ. కానీ మోస్ట్లీ అనుకున్నా ఉండడని, ఇంకా తెలిసిందే కదా. మొన్నే చెన్నైకి వెళ్ళేసి చెర్రీని కలిసి ఇంకా డైరెక్ట్ మన హైదరాబాద్ వెళ్ళిపోయాడంట. ఇక్కడైతే లేడు, ఉంటే మాత్రం డెఫినెట్గా కలిసేవాళ్ళం. సో గైస్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, అలానే ఫ్యూల్ ఫిల్ చేసుకొని. సో ఎక్కడంటే తెలుసుగా జియో దందన్. నేను మోస్ట్లీ ఎక్కడ నాకు జియో కనిపించినా కానీ నేను వదలను, డైరెక్ట్గా జియోకి వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు అన్నింటిలో కల్లా జియో అనేది మంచి మైలేజ్ ఇస్తుంది, ప్లస్ పెట్రోల్ బాగుంటుంది. అది అందులో ఒక ఆఫర్ కూడా నడుస్తుంది వాళ్ళ దగ్గర. ఈ మంత్ ఎండ్కి ఎండ్ అయిపోతుందంట. మార్నింగ్ 10 to 5, ఈవినింగ్ 5 దాకా అయితే మీకు లీటర్కి 2 rupees తగ్గింపు అనమాట. మనకి 109 ఇక్కడ ఉంది, 109.50 ఎంత ఉంది, 110 ఉంది. మీకు 108 కా వచ్చేస్తుంది ఆయిల్. సో ఒక తగ్గించేస్తుంది మంచిగా. ఎవరైనా కావాలంటే కొట్టించుకోవచ్చు జియో. నేను రికమెండ్ చేస్తాను జియోని మాత్రం. ఒకసారి మీరు ఏమన్నా నార్మల్గా హెచ్పి అవన్నీ వాడేసి ఒకసారి జియో వాడండి, మీకు డెఫినెట్లీ మైలేజ్లో డిఫరెన్స్ వస్తుంది, పర్ఫార్మెన్స్లో కూడా కొంచెం బాగుంటుంది. మీకు ఎప్పుడైనా జియో ఖచ్చితంగా ట్రై చేయండి. సో గైస్ ఇప్పుడే రీచ్ అయిపోయిన భీమవరంకి. సో సక్సెస్ఫుల్గా రోడ్ అయితే కొంచెం ఒక 40 kilometers రోడ్ కొంచెం బాగా దమ్ వేశారు. టైం వచ్చి 9:48. మేము హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడే మాకు 10:15 చూపించింది. ఎన్నో బ్రేకులు తీసుకున్నాం, ఎన్నెన్నో చేసాము, అయినా కూడా కవర్ చేసాము. మరీ స్పీడ్ ఏం కొట్టలేదు కానీ ఒక మంచి స్పీడ్లో వచ్చేసాం అనమాట. ఈ వ్లాగ్ మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్లిక్స్ స్టైల్. సీ ద నెక్స్ట్ వీడియో. బై.